Breathtaking architecture, picturesque gardens, incredible fountains, historical ruins, ఇంపీరియల్ జూ అండ్ అమేజింగ్ ఇంటీరియర్స్. ఇవన్నీ నేను ఏ ప్లేస్ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? హే గైస్, నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చేసానండి. వియన్నా సిటీలో ఉన్న అనదర్ బ్యూటిఫుల్ ప్యాలెస్ అన్నమాట. నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇదే షాన్బర్న్ ప్యాలెస్ అంటారండి దీన్ని. ఇది చాలా పెద్ద ప్యాలెస్. దీన్ని మెయిన్ గా ఇక్కడ ఆస్ట్రియాలో ఉన్న హాబ్స్బర్గ్ రూలర్స్ అనేవాళ్ళు మెయిన్ సమ్మర్ రెసిడెన్స్ గా వాడతారట ఈ ప్యాలెస్ ని. ఈ ప్యాలెస్ ఎంట్రన్స్ చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో. ఈ ప్యాలెస్ మనం ఎంటర్ అవగానే రెండు వైపులా రెండు బిగ్ ఫౌంటైన్స్ కూడా కనిపిస్తాయండి మనకు. ఈ షాన్బర్న్ ప్యాలెస్కి మోర్ దెన్ 500 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉందండి. ఈ ఆస్ట్రియా దేశాన్ని హాబ్స్బర్గ్ రూలర్స్ అనే మోనార్క్స్ చాలా సంవత్సరాలు పరిపాలించారంట. 17th సెంచరీ ఎండింగ్లో అప్పటి హాబ్స్బర్గ్ ఎంపరర్ అయిన లియోపోల్డ్ I తన కొడుకు ఫ్రాన్స్ జోసెఫ్ I కోసం అనేసి ఈ షాన్బర్న్ ప్యాలెస్ని డిజైన్ చేయించాడంట. అప్పట్లో దీన్ని ఒక హంటింగ్ లాడ్జ్గా యూజ్ చేసుకోవడం కోసం బిల్డ్ చేయించారు. ఓవర్ మెనీ ఇయర్స్ ఏ లాట్ ఆఫ్ హాబ్స్బర్గ్ ఎంపరర్స్ వచ్చేసి ఈ షాన్బర్న్ ప్యాలెస్ని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్స్పాన్షన్ చేసుకుని రీడెకరేట్ చేయించుకున్నారంట. ఇంకా మీకు ఈ ప్యాలెస్లో కనిపించే మోస్ట్ బ్యూటిఫుల్ ఫీచర్స్ అన్ని డిజైన్ చేయించింది వచ్చేసి ఎంప్రెస్ మరియా తెరేసా అండి. ఎంప్రెస్ మరియా తెరేసా ఈ షాన్బర్న్ ప్యాలెస్ని తన సమ్మర్ రెసిడెన్స్గా యూజ్ చేసుకునేది. అండ్ ఈ షాన్బర్న్ గార్డెన్స్లోనే తను చాలా వరకు రిలాక్స్ అయ్యేదట. ఈ షాన్బర్న్ ప్యాలెస్ అండ్ గార్డెన్స్ని 1996లో యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో యాడ్ చేశారండి. షాన్బర్న్ ప్యాలెస్ అంటే ఏ బ్యూటిఫుల్ స్ప్రింగ్ అని మీనింగ్ అనమాట. ఇందులో ఆల్మోస్ట్ 1441 రూమ్స్ ఉన్నాయటండి. అంత పెద్ద ప్యాలెస్ అంటే మనకు చూడడానికి చాలా టైం పడుతుంది. కాకపోతే అన్ని రూమ్స్ విజిటర్స్ ఉన్నాయో లేదో తెలియదు. సో ఎన్ని రూమ్స్ విజిటర్స్ కి మనకు విజిట్ అలో ఉందో అవన్నీ మనం ఇవాళ చూసేద్దాము. ఆ లోపల ఉన్న విషయాన్ని చూసేద్దాము. ఇంకా ఇక్కడ ప్యాలెస్ లో పక్కనే మంచి బ్యూటిఫుల్ గార్డెన్స్ కూడా ఉన్నాయటండి. ఆ గార్డెన్స్ కూడా చూసేద్దాము. గార్డెన్స్ కి అయితే ఎంట్రీ ఫ్రీ అట, కాబట్టి మనకి టికెట్ అవసరం లేదు. కాకపోతే ప్యాలెస్ లోకి ఎంట్రీ మాత్రం వెరీ లిమిటెడ్ టికెట్స్ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు కనుక ఈ ప్యాలెస్ విజిట్ చేయాలంటే డెఫినెట్ గా ఒక ఫ్యూ డేస్ ముందుగానే టికెట్స్ రిజర్వ్ చేసుకోండి. సో లాస్ట్ మినిట్ లో అయితే అసలు టికెట్స్ దొరకవు. సో ఇప్పుడు మేము ఇంకా మా గ్రూప్ తో జాయిన్ అయిపోయి ఈ గైడెడ్ టూర్ ని చూసేద్దాము. ప్యాలెస్ లో నాతో పాటు వచ్చేయండి. లెట్స్ గో. జెట్కో పళ్ళు కూడా ఉన్నాయండి. మనకు కావాలంటే వాటిలో ఎక్కి మొత్తం ప్యాలెస్ ఈ గార్డెన్స్ అన్ని కూడా తిరిగేయచ్చు. సో ఆ రైడ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే దానికి సపరేట్ టికెట్ తీసుకోవాలి. ఇట్స్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద టికెట్. ప్యాలెస్ టికెట్ లో అది ఇంక్లూడ్ కాదనమాట. దీని కాస్ట్ వచ్చేసి €80 పర్ రైడ్ అంటండి. అంటే అప్రాక్సిమేట్లీ 7,200 రూపీస్ అనమాట. యూరోపియన్ కంట్రీస్ లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ప్యాలెసెస్ కొంచెం సిమిలర్ గానే అనిపిస్తాయండి. ఆస్ట్రేలియాలో అయితే చాలా ప్యాలెసెస్ ఉన్నాయి. ఎస్టర్డే మనం చూసాం కదా బెల్వెడర్ ప్యాలెస్ అని. ఇది కూడా ఒక మంచి ప్యాలెస్. ఇంకా చాలా ప్యాలెసెస్ ఉన్నాయి వియన్నాలో. మీకున్న టైంని బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు ఏ ప్యాలెసెస్ చూడాలని. మేమైతే మోస్ట్ ఇంపార్టెంట్ 2 బిగ్ వన్స్ చూస్ చేసుకున్నాము. ఇది షాన్బర్న్ ఒకటి, ఇంకొకటి అప్పర్ బెల్వెడర్ ప్యాలెస్ కూడా ఎస్టర్డే చూసాం కదా. సో ఈ రెండు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. సో యు ఆర్ ఫ్రీ టు ఎక్స్ప్లోర్. ఈ ప్యాలెస్ చూడడానికి మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ డే ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి. బట్ హోల్ డే ఉంటే బెటర్. ఎందుకంటే ఈ ప్యాలెస్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. అండ్ హాఫ్ డే అయితే చాలా టైట్గా ఉంటుంది అనమాట స్కెడ్యూల్. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఈ ప్యాలెస్ సంబంధించిన మ్యాప్ ఇచ్చారండి. దీన్ని చూసుకుని మనము ఏ ప్లేసెస్ కవర్ చేయాలనేది డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవి వియన్నా పాస్ అండి. ఇవి కనుక మీరు తీసుకుంటే వియన్నా సిటీలోని ఆల్మోస్ట్ 90 అట్రాక్షన్స్కి మీరు ఫ్రీ ఎంట్రీ పొందొచ్చు. ఇది ఎంట్రన్స్లోకి వచ్చేసామండి. ఇప్పుడు మనము ఈ ఎంట్రన్స్లోనే ఒక బ్యూటిఫుల్ స్టాచ్యూ ఒకటి పెట్టారు. ఈ సీలింగ్ మధ్యన పెయింటింగ్స్ చూస్తున్నారు కదా, ఇవి మనం బెల్వెడర్ ప్యాలెస్లో చూసినట్టుగా సేమ్ ఫ్రెస్కో స్టైల్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అండి. మీరు కనుక ఆ వీడియో ఇప్పటిదాకా చూడకుంటే ఇక్కడ నేను ఐ కార్డులో లింక్ ఇస్తున్నాను, ఆ వీడియో కూడా చూసేయండి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న రూమ్ని ద గ్రేట్ గ్యాలరీ అంటారండి. ఇది షాన్బర్న్ ప్యాలెస్ యొక్క సెరిమోనియల్ హాల్ అనమాట. ఈ రూము ఆల్మోస్ట్ 40 మీటర్స్ లెంగ్త్, ఇంకా 10 మీటర్స్ బ్రెడ్త్ ఉందంట. చాలా హ్యూజ్ కదా. ఇక్కడ వేరియస్ కోర్ట్లీ ఈవెంట్స్, రిసెప్షన్స్ అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా దీన్ని బాల్ రూమ్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ రూమ్స్ అన్నీ కూడా ఎంత లగ్జరీస్గా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ సీలింగ్ మీద మీరు చూస్తున్న ఫ్రెస్కో స్టైల్ ఆఫ్ పెయింటింగ్, ఇంకా ఈ ఇంక్రెడిబుల్ షాండ్లియర్స్, ఈ గోల్డ్ యాక్సెంట్ డెకరేషన్స్ ఇవన్నీ కూడా ఎంప్రెస్ మరియా తెరేసా రూలింగ్ టైంలోనే డెకరేట్ చేయించారండి. ఈ షాన్బర్న్ ప్యాలెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అవి వచ్చేసి గ్రాండ్ టూర్, ఇంపీరియల్ టూర్, స్టేట్ అపార్ట్మెంట్స్ టూర్,
ఇంకా గైడెడ్ టూర్ ఆఫ్ మరియా తెరెసా అనమాట. సో వీటిలో ఈచ్ టూర్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ రూమ్స్కి ఎంట్రీ లభిస్తుందండి. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు నచ్చిన టూర్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్స్ బుక్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ని నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీకు నచ్చిన టూర్ని బుక్ చేసుకోవచ్చు. మేము విజిట్ చేసిన రూమ్స్ యొక్క విజువల్స్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఈ రూమ్స్ అన్నీ కూడా ఎంత రిచ్గా వైబ్రెంట్గా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఈ హ్యాబ్స్బర్గ్ రూలర్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ అండి. అందుకే వీళ్ళ రూమ్స్ చూసారా ఎంత లగ్జూరియస్గా ఉన్నాయో. ఇంకా వీళ్ళకి ఇలాంటి వేరియస్ ఆర్టిఫాక్ట్స్ని, ఎక్స్ట్రాడినరీ మాస్టర్ పీసెస్ని కలెక్ట్ చేయడం చాలా ఇష్టం అంట. మీరు ఇక్కడ చూస్తున్నది ఎంప్రెస్ మరియా తెరీసా స్టాచ్యూ అండి. ఇప్పుడు మేము ఈ షాన్బర్న్ ప్యాలెస్లో ఉన్న సోవెనరీ షాప్కి వచ్చామండి. ఇక్కడ డిఫరెంట్ ఆర్టికల్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ప్యాలెస్ సంబంధించినవి. ఇవన్నీ కూడా ఆ కాలంలో ఎంపరర్స్ యూజ్ చేసే ఫెదర్ పెన్స్ అనమాట. ఇంకా ఇక్కడ చూసారా ఈ క్రౌన్ టాప్ పెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడున్న సోవెనీర్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. అయితే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 150 యూరోస్ అంట ఇవైతే. ఇప్పుడు మనము ద ఇంపీరియల్ క్యారేజ్ మ్యూజియం ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఈ మ్యూజియంలో హ్యాబ్స్బర్గ్ రూలర్స్ యూజ్ చేసిన వేరియస్ టైప్స్ ఆఫ్ యూనిక్ క్యారేజెస్ అన్నీ కూడా డిస్ప్లేలో ఉంచారండి. అసలు ఈ హ్యాబ్స్బర్గ్ రూలర్స్ ఎంత లావిష్ లైఫ్ స్టైల్ గడిపారో ఈ క్యారేజెస్ ఇవన్నీ కూడా చూస్తే మనకు అర్థమైపోతుందండి. ఇక్కడ ఎన్ని రకాల గుర్రపు బళ్ళు, క్యారేజెస్ ఉన్నాయి చూస్తున్నారు కదండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు. ఇంకా ఈ మ్యూజియంలో వీళ్ళు యూజ్ చేసిన వేరియస్ టైప్స్ ఆఫ్ యూనిక్ కాస్ట్యూమ్స్, వీళ్ళ లగ్జూరియస్ పెయింటింగ్స్ అన్నీ కూడా డిస్ప్లేలో ఉంచారు. సో ఈ ప్యాలెస్ ఇంటీరియర్స్ చూడడం అంతా అయిపోయిందండి. ఇప్పుడు మనము బయటికి వెళ్ళి గార్డెన్స్ కూడా చూసేద్దాము. లెట్స్ గో. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోజెస్ ఎంత బ్యూటిఫుల్గా అల్లించారు చూడండి, ఇలా తీగలాగా. మొత్తం ఇవన్నీ కూడా క్రీపర్ రోజ్ ప్లాంట్స్ అండి. లావెండర్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదండి. ఈ గార్డెన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి అసలు. గుత్తులుగా ఎలా పెరిగాయి అసలు. ఈ విస్టరియా ఫ్లవర్స్ అని అంటారు వీటిని. పర్పుల్ కలర్ లో చాలా బాగుంటాయి. వీటిని మన ఇండ్లలో కూడా ఇలా కాంపౌండ్ మీద క్రీపర్స్ లాగా ఇలా వేస్తూ ఉంటారు ఇక్కడ కంట్రీస్ లో. వెరీ బ్యూటిఫుల్. ఈ గార్డెన్స్లో సిట్రస్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా ఈ లెమన్స్, ఈ ఆరెంజెస్ ఈ ట్రీస్ మీద నుంచి ఎంత బాగా హ్యాంగ్ అవుతున్నాయో. ప్యాలెస్ టూర్ అయిపోయిందండి. లోపలంతా చూసేసాం కదా. ఇప్పుడు మనము ఈ స్మాల్ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ ఎక్కేసి గార్డెన్స్ అంతా కూడా చూసేద్దాము. ఈ గార్డెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 170+ హెక్టార్స్ ఉందట. చాలా పెద్దది. అంత మనం పై వాక్ వెళ్ళాలంటే చాలా కష్టం. సో మేమైతే హ్యాపీగా ఈ ట్రైన్ లో వెళ్తున్నాము. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 15 యూరోస్ పర్ హెడ్ అట. సో అది తీసుకుని మనము ఇప్పుడు ఎక్కేద్దాము. సో వీళ్ళు మనకు ఆడియో టూర్ కూడా ఇస్తారు. ఇయర్ ఫోన్స్ పెట్టేసుకునేసి మనము ఈ ప్లేసెస్ అంతా దాని ఇన్ఫర్మేషన్ ఇంటికి వెళ్ళొచ్చు. సో లెట్స్ గో. నైస్ అండ్ వామ్. బయట అయితే చల్లగా చూడడానికి సన్నగా ఉంది, చాలా చలిగా అనిపిస్తుంది. ఈ ట్రైన్ రైడ్కి హాప్ ఆన్ హాప్ ఆఫ్ లాగా అక్కడక్కడ స్టాప్స్ ఉంటాయేమో అని అనుకున్నామండి మేము మొదట్లో. కానీ చూస్తుంటే ఈ ట్రైన్ ఎక్కడ మధ్యలో ఆగట్లేదు. కాబట్టి మాకు అంతగా చూసినట్టు అనిపించట్లేదు అట్రాక్షన్స్ని దగ్గర నుంచి. కాబట్టి మేము ఈ ట్రైన్ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బై వాక్ వద్దామని డిసైడ్ అయ్యాము. ట్రైన్ జర్నీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బై వాక్ వెళ్ళి ఈ గార్డెన్స్, ఈ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూద్దాము. లెట్స్ గో. ఇప్పుడు మనము
ప్యాలెస్ బ్యాక్ సైడ్లో ఉన్న గార్డెన్స్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్ కూడా ఉంటుంది, అది మీకు చూపిస్తాను. సో ఇదేనండి నేను మీకు చెప్పిన ఫౌంటైన్. దీన్ని ఫౌంటైన్ ఆఫ్ నెప్ట్యూన్ అంటారనమాట. నెప్ట్యూన్ వచ్చేసి రోమన్స్ యొక్క సీ గాడ్ అనమాట. ఈ నెప్ట్యూన్ ఫౌంటైన్ని లేట్ 18th సెంచరీలో ఎంప్రెస్ మరియా తెరేసా పరిపాలిస్తున్న టైంలో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ ఫౌంటైన్ కింద ఉన్న లార్జ్ వాటర్ బేసిన్ చుట్టూ రోమన్ మైథాలజీకి సంబంధించిన వేరియస్ ఫిగర్స్ తోటి డెకరేషన్ చేశారండి. ఇంకా ఈ ఫౌంటైన్ చూడడానికి మీకు ఎటువంటి టికెట్ అవసరం లేదండి, ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట. సో మీరు కనుక షాన్బర్న్ ప్యాలెస్ లోపలికి వెళ్ళొద్దు అనుకుంటే జస్ట్ ఈ బయటకు వచ్చేసి ఈ గార్డెన్స్, ఫౌంటైన్స్, ఈ వ్యూ పాయింట్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ ఫౌంటైన్కి పక్కన బోత్ సైడ్స్ ఉన్న ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్లో కనుక మీరు పైకి ఎక్కితే ఫౌంటైన్ బ్యాక్ సైడ్కి వెళ్ళొచ్చండి. అక్కడి నుంచి చూస్తే వాటర్ ఫాల్ మధ్యలో నుంచి ఈ షాన్బర్న్ ప్యాలెస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ నెప్ట్యూన్ ఫౌంటైన్ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ షాన్బర్న్ హిల్ మీద అనదర్ బ్యూటిఫుల్ బారోక్ స్ట్రక్చర్ కనిపిస్తుందండి. దీన్ని గ్లోరియట్ అంటారు. ఈ స్ట్రక్చర్ని 1775లో ఎంపరర్ ఫ్రాన్స్ జోసెఫ్ I అండ్ తన వైఫ్ సీసీ కట్టించారండి. సో వాళ్ళు ఈ గ్లోరియట్ మధ్యలో మీకు గ్లాస్ విండోస్ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్లేస్లో ఒక బ్రేక్ఫాస్ట్ హాల్ని సెటప్ చేసుకున్నారండి. అయితే ఇప్పుడు ఈ ప్లేస్లోనే మనకు ఒక గ్లోరియట్ కెఫే అని ఒక బ్యూటిఫుల్ కెఫే ఉంది. ఈ కెఫే లోపల నుంచి ఈ గ్లోరియట్ రూఫ్ టాప్ మీదకి వెళ్ళడానికి కావాల్సిన స్టేర్స్ ఉన్నాయండి ఆన్ బోత్ సైడ్స్. సో మీరు ఆ స్టేర్స్ తీసుకొని పైకి వెళ్ళి అక్కడి నుంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఆఫ్ షాన్బర్న్ ప్యాలెస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ గ్లోరియట్ స్ట్రక్చర్ షాన్బర్న్ హిల్ మీద ఉండడం వల్ల రూఫ్ టాప్ నుంచి మనకు వియన్నా సిటీ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. సో ఈ వ్యూ పాయింట్ని డెఫినెట్గా మిస్ కావద్దు. ఇంకా ఈ గ్లోరియట్ రూఫ్ టాప్ మీద ఒక మైటీ ఈగల్ గ్లోబ్ మీద కూర్చున్న స్కల్ప్చర్ని పెట్టారండి. దాని చుట్టూరా కూడా మల్టిపుల్ ట్రోఫీస్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా బారోక్ ఆర్కిటెక్చర్ స్టైల్ అన్నమాట. షాన్బర్న్ గార్డెన్స్లో ఉన్న అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ద మేజ్ అండ్ ద లాబిరింత్ అండి. బేసిక్గా ఇవి మేజ్ స్ట్రక్చర్లో కన్స్ట్రక్ట్ చేసిన గార్డెన్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి. వెళ్ళి చూద్దాం పదండి. ఈ ల్యాండ్స్కేప్ మేజ్ గార్డెన్స్ని బేసిక్గా ఫర్ వాకింగ్ ఇంకా బిట్ ఆఫ్ ప్రైవసీ కోసం యూజ్ చేసుకునే వాళ్ళంట. ఇక్కడ టోటల్గా 7 లాబిరింత్స్ ఉన్నాయండి. షాన్బర్న్లో ఇనిషియల్గా ఈ లాబిరింత్స్ని 1720 ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి. బట్ లేటర్ ఆన్ వీటిని అబాండన్ చేశారంట. బట్ మళ్ళీ 1990sలో అగైన్ ఈ లాబిరింత్స్ని రీకన్స్ట్రక్ట్ చేశారంట. షాన్బర్న్ గార్డెన్స్లో అనదర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి ఈ రోమన్ రూయిన్స్ అండి. నిజానికి ఇవి జస్ట్ డెకరేషన్ పర్పస్ కోసం బిల్డ్ చేసుకున్న ఫేక్ రోమన్ రూయిన్స్ అనమాట. ఈ హ్యాబ్స్బర్గ్ రూలర్స్ తమని తాము ఏన్షియంట్ రోమన్ ఎంపైర్కి వారసులుగా కన్సిడర్ చేసుకుంటారండి. అందుకే ఈ ఫేక్ రోమన్ రూయిన్స్ని ఈ గార్డెన్స్లో బిల్డ్ చేసుకున్నారనమాట. ఇప్పుడు ఇంకా మనము షాన్బర్న్ జూలోకి ఎంటర్ అవుతున్నామండి. దీన్ని టియర్ గార్డెన్ అని కూడా అంటారు. ఈ జూకి సెపరేట్ ఎంట్రీ టికెట్ ఉంటుందండి. సో దాన్ని మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఈ జూని 18th సెంచరీలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వరల్డ్స్ ఓల్డెస్ట్ జూ విచ్ ఈస్ స్టిల్ ఇన్ ఆపరేషన్ అంట. ఇది ఆల్మోస్ట్ 42 acres ల్యాండ్లో స్ప్రెడ్ అయి ఉందండి. అండ్ ఇందులో మోర్ దెన్ 700 స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ టైగర్స్, జిరాఫ్స్, హిపోపోటమస్, ఫ్లెమింగోస్, ఇంకా ఒరాంగుటాన్స్ అంటే చింపాంజీ లాంటివి అనమాట, ఇంకా ఎలిఫెంట్స్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఒక పనోరమిక్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వియన్నా సిటీ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఈ జూలో సీ లైఫ్ యానిమల్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ సీల్స్ అండి. వీటిని సీ లయన్స్ అని కూడా అంటారు. పెంగ్విన్స్ చూసారా ఎంత క్యూట్గా స్విమ్మింగ్ చేస్తున్నాయి కదా. ఈ పోలార్ బేర్ చూసారా భలే ఆడుకుంటుంది కదా వాటర్లో. ఈ జూ మధ్యలో ఒక స్మాల్ కెఫే ఉందండి రిలాక్స్ అవ్వడానికి. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ని ఫామ్ హౌస్ అంటారండి. ఇందులో వేరియస్ వెరైటీస్ ఆఫ్ మెడిటేరియన్, ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట.
ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కోసమని ఈ ఫామ్ హౌస్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫామ్ హౌస్ ఇన్ ద ఎంటైర్ యూరప్ అండి. సో గైస్, ఇక్కడితో మా షాన్బర్న్ ప్యాలెస్ విజిట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మేము ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గో. హే గైస్, ఇప్పుడు నేను ఇక్కడ వియన్నా సిటీలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చానండి. అదే మన తాజ్ ఇండియన్ రెస్టారెంట్. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఇండియన్ రెస్టారెంట్స్ మాత్రం కంపల్సరీగా దొరుకుతున్నాయండి యూరోపియన్ కంట్రీస్లో ఈ మధ్య. సో దట్స్ రియల్లీ అన్ అడ్వాంటేజ్ ఫర్ అస్. సో ఇవాళ నేను ఈ తాజ్ రెస్టారెంట్లో మంచి తందూరి ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నాను. సో తందూరి చికెన్ ఇంకా కింగ్ ప్రాన్ తందూరి ఆర్డర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ క్వాంటిటీస్ చాలా ఎక్కువ ఇస్తారంట. సో ఆ రెండింటికే మాకు సరిపోతుంది అంటున్నారు. సో అదైన తర్వాత నేను మేబీ సమ్ బిర్యానీ ఇంకేదైనా అదర్ ఐటమ్స్ కూడా చూస్తాను. మీరు కనుక వియన్నాకి వస్తే ఇక్కడ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే దీనికి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. బట్ తిన్నాక చెప్తాను అసలు ఎలా ఉందో. ఎస్టర్డే మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, బట్ మాకంత నచ్చలేదు. రివ్యూస్ బాగున్నాయి కానీ బట్ వి వర్ డిసప్పాయింటెడ్. బట్ ఇదైతే వీఆర్ వెరీ హోప్ఫుల్. లోపలికి రాగానే అసలు మన బిర్యానీ, మన స్పైసెస్ స్మెల్ ఇలా వస్తుందన్నమాట. సో ఐఎమ్ రియలీ హంగ్రీ నౌ, వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. సో మా ఫుడ్ వచ్చేసిందండి. సిజ్లింగ్ హాట్. ఎంత బాగుంది చూసారా అసలు. సూపర్ ఉందండి అసలు. ఇంకా కుమ్మేయడమే ఆలస్యం. తందూరి ప్రాన్ తిని చెప్తాను ఎలా ఉందో. ఫుడ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. సూపర్ ఉంది అసలు. మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు తాజ్ రెస్టారెంట్. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీరు కనుక మన ఆస్ట్రియా సిరీస్లో అదర్ వీడియోస్ కనుక ఇప్పటిదాకా చూడకుంటే ఇక్కడ నేను ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆస్ట్రియా సిరీస్లో ఉన్న అదర్ వీడియోస్ కూడా చూసేసేయండి. ఇంకా మనము ఆస్ట్రియాలో లాట్ ఆఫ్ అదర్ సిటీస్ కూడా కవర్ చేస్తున్నాం అనమాట. సో డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకొక మంచి ట్రావెల్ వ్లాగ్లో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.